ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీతో ఒక మంచి విషయం పంచుకోవాలని ఆశపడుతున్నాను. చూడండి ప్రియులరా, మనం చాలా విషయాల్లో జాగ్రత్త గురించి మాట్లాడుతూ ఉంటాం. డబ్బు విషయంలో గానీ, ఆరోగ్య విషయంలో గానీ, లేకపోతే ప్రయాణాల విషయంలో గానీ, ఇలా చాలా సందర్భాల్లో మనము జాగ్రత్త, అటెళ్తున్న జాగ్రత్త, డబ్బులు జాగ్రత్త, ప్రయాణంలో జాగ్రత్త, ఆరోగ్యం జాగ్రత్త అని జెప్పేసి ఇలా చాలా సందర్భాల్లో మనకు మనం జాగ్రత్త చెప్పుకుంటాం. మనకు సంబంధించిన వారికి జాగ్రత్త చెప్తాం. అట్ ద సేమ్ టైం మన పిల్లలకు మరి ముఖ్యంగా యంగ్‌స్టార్స్‌కి కూడా జాగ్రత్త అనే విషయాన్ని మనం షేర్ చేసుకుంటాం. అదేవిధంగా బైబిల్ గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే అపోస్తులైన పేతురు సంఘానికి రాస్తూ జాగ్రత్త అనే మాట వాడుతున్నాడు. ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తానంటే, దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపు, ఏర్పాటు ఏదైతే ఉందో ఆ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాడు. సో జాగ్రత్తగా ఉండడం వల్ల ఏం కలుగుద్దో కూడా అక్కడ పేతురు రాసిన పత్రిక, రెండవ పత్రిక, మొదటి అధ్యాయము 9, 10, 11 వచనాల్లో ఈ విధంగా రాయబడింది. మీరు మీ భక్తి విషయంలో, మీ యొక్క ఆత్మీయత విషయంలో జాగ్రత్తగా ఉన్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు పరలోక రాజ్యంలో మీకు స్థానము సమృద్ధిగా ఇస్తానని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు అన్నమాట. కాబట్టి ప్రియులరా, మనం ఈ భూ సంబంధమైన విషయంలోనే అంత జాగ్రత్తగా ఉంటే పర సంబంధమైన విషయాలు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ప్రభు మనల్ని హెచ్చరిస్తూ తెలియజేస్తున్నటువంటి మాట. సో ఈ దినం నుంచి ప్రతి ఒక్క విషయంలో, ఆత్మ సంబంధమైన విషయంలో మనందరము జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తూ ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు మన యొక్క హృదయంలో ఫలింప చేయును గాక. ఆమేన్.